శ్రీనిధి సంస్థల జరుగుతున్న గందరగోళం ఏమిటి? ఈయన ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కోర్టులో చేసినా కూడా ఎంసీ మీటింగ్ డిసైడ్ చేసింది కాబట్టి మేము ఇచ్చినామని చెప్తాం. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందికి లేదు, మీరు ఒక్కరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? ఈయన 5 లక్షల జీతం తీసుకుంటాడు సార్. మీకేమన్నా ఇబ్బంది అయిందా ఆయన ద్వారా? ఏమన్నా మీకేమన్నా మీ జాబ్కి ఏమన్నా ప్రాబ్లం అయిందా? నేను లీవ్ పెడితే దాన్ని 6 months లీవ్ అప్రూవల్ ఇచ్చి మెడికల్ బోర్డుకు ఈరోజు 3 years వరకు 3 years అయింది సార్, జాబ్ లేదు. రేవంత్ రెడ్డి పదే చెప్తాడు మార్పు రావాలని. ఒక 70 ఏళ్ళ ముసలం తీసేయలేకపోతున్నాను, మార్పు ఏ విధంగా వస్తుందని మేము అడుగుతున్నాం సార్. నీ అనుకున్నది ఎవరు? నా వెనుక ఉన్నది వీళ్ళు తప్ప మీరే ఎందుకు ఎంక్వైరీ చేయరు సీతక్క అని చెప్పి మేమేం చేసినాం. మీరు కౌంటర్ పోస్టర్ వేసిండ్రా? మేము సెక్రటరీకి పోస్టర్లు అంటించాం. సెక్రటరీకి అంటించాం. పెద్ద వ్యవహారం ఇది. మరి నేను చెప్పేదాని ప్రకారం అయితే చాలా ఇది సీరియస్గా దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నమస్తే. నాగర్ కర్నూలు జిల్లా శ్రీనిధి సంస్థ, ఈ సంస్థలో జరుగుతున్న అక్రమాల గురించి తాను ప్రశ్నించినందుకు ఉన్నతాధికారుల నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్నాడని ఒక యువకుడు మా దగ్గరికి వచ్చిండు. ఆయన ఎదుర్కొంటున్న వేధింపులు ఏమిటి, ఇంతకు ఆ సంస్థలో ఏం జరుగుతున్నది, ఇన్నాళ్ళుగా చాలామంది దృష్టికి తీసుకువెళ్ళినా సరే తాను ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత పెరిగిందే తప్ప ఆ తీవ్రత నుంచి తాను బయట పడలేకపోతున్నానని అంటున్నారు. రాము గారు నా దగ్గర ఉన్నారు, వారితో మాట. రాము నమస్తే. ఏమని చెప్పమ్మా, అసలు మీ శ్రీనిధి సంస్థల జరుగుతున్న గందరగోళం ఏమిటి, నీకు ఎదురవుతున్న అనుభవాలు ఏమిటి, బాధలు ఏమిటి? బాధలు అంటే సరే, దీనిలో శ్రీనిధి అనేది ఒక మంచి సదుద్దేశంతోన ఏర్పాటు చేసిర్రు. ఈ మైక్రో ఫైనాన్స్ వడ్డీ వ్యాపారుల నుంచి మన తెలంగాణ ఆడబిడ్డలని దాని నుంచి బయటపడడం కోసము అప్పుడున్న వైఎస్ గవర్నమెంట్ వాళ్ళందరూ కలిసి ఒక సదుద్దేశంతోనే సంస్థను ఏర్పాటు చేసింది. మంచి ఉద్దేశంతోనే ఏర్పాటు చేసిన సంస్థలో రాబందుల దాకా పీక్క తింటుండ్రు ఇప్పుడున్న అధికారులందరూ. దానిలో మెయిన్గా విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి 2011 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా, ఆయన 2011 నుంచి ఇప్పటి వరకు ఒక దగ్గర అంత దీర్ఘకాలం వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తుండ్రు, ఈయననేమో కంటిన్యూ అవుతుండ్రు. ప్లస్ ఇంకోటి ఏం సార్ అని అంటే, ఈయన తాయిలాలు అప్పచెప్పడం, ఏ గవర్నమెంట్ అయితే ఏ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఉంటారో వాళ్ళతో టైఅప్ అయ్యి డబ్బులు ఇవ్వడము. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు ఫోన్ ట్యాపింగ్ కానీ, తర్వాత ఇంకా మళ్ళా ఎర్రబల్లి దగ్గర ఒక క్యాంపెయిన్ చేస్తాడు, మన ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఈయన ఫండింగ్ చేసిండు. అన్నీ మీకేం తెలుసు ఆరోపణలు చేసిందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ఈ గవర్నమెంట్ జీవో 523 ఎంక్వైరీ చేసింది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వేసింది. దాని మీద ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ వీళ్ళు కూడా అదే ఎర్రబల్లి బాటలో నడుస్తూ ఎంక్వైరీ చేయకుండా ఈయనకు మళ్ళీ 2 times రిన్యువల్ ఇచ్చారు సార్. ఆ ఎంక్వైరీ ఊసేదని సీతక్కని అడిగితే నాకు సంబంధం లేదని చెప్తుంది. ఇచ్చింది ఆమెనే, మళ్ళీ సంబంధం లేదని ఆమెనే చెప్తుంది. విద్యాసాగర్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి మేము చెప్తానంటే అవినీతిని సహించమని మళ్ళా గొప్పలు చెప్తుంది. అట్లా చేస్తూ ఈయనను కంటిన్యూ చేస్తుండ్రు. దీనికి కారణం ఏంటి సార్ అని అంటే, మెయిన్ ఉద్దేశము ఈ రెడ్డి అనే ఒక ట్యాగ్ లైన్తోన ఈయనను కంటిన్యూ చేస్తుర్రు. మెయిన్ ఉద్దేశము వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు ఇంతకుముందుకు సీఎంఓ సెక్రటరీ ఉండే, ఇప్పుడు ఆర్టీఏ కమిషనర్ ఉన్నాడు. తర్వాత వేం నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి, వేం నరేందర్ రెడ్డి అంటే ఇంకా రేవంత్ రెడ్డి, ఇంతవరకు అందరినీ కలిసిన సార్ నేను. ఒక రేవంత్ రెడ్డి మాత్రమే మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఇప్పటి వరకు. ఇష్యూ ఆయన దగ్గరికి వెళ్ళింది, ఇది షార్ట్అవుట్ చేసుకోండి అని కూడా ఆయన చెప్పిండు. ఆయన సీతక్క గారు వీళ్ళందరూ కలిసి పైన చెప్పేది ఒకటి ఉంటుంది, లోన వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది సార్. అంటే సీఎం అతని విషయంలో సీరియస్గానే ఉన్నారు. ఆయన నాకున్న సమాచారం మేరకు, నేను తెలుసుకున్న విధానం బట్టి, ఆయన ఉన్న విధానం బట్టి మీరు దీన్ని షార్ట్అవుట్ చేసుకోండి, బయటికి ఎందుకు వస్తుంది అనే విషయం చెప్పిండు. ఆయన మనం పోయినప్పుడు మనం వేరే వాళ్ళతో ఫోన్ చేయించినప్పుడు ఇట్లా చెప్తుండు, కానీ లోపల మాత్రం ఆయనకు ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఇప్పుడు కూడా ఆయనకు May 23 వరకు ఎక్స్టెన్షన్ ఉంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళతో చెప్పించిన అక్కతో మాట్లాడినా ఏం చెప్తారు సీతక్క సార్ అంటే, మేము ఎక్స్టెన్షన్ ఇవ్వమని అంటారు. లాస్ట్కు తీరా వచ్చేసరికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారు సార్. ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఆ సంస్థలో మీ జిల్లాలో? నా ఫస్ట్ 737 మంది ఉండే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి 274 మెంబర్సే ఉన్నారు. ఈయన వేధింపులు భరించలేక ఈయన రివ్యూ పెట్టినా కూడా ఉంటే ఉండండి, పోతే పోండి, ఇది సంస్థ నాది, ఇది నేనే చేయాలి, నేనే ఉండాలి. సో ఆయన ఉద్దేశం ఏంటి సార్ అని అంటే, ఆయన ఇలా ఎంప్లాయీస్ని అందరినీ తీసేసి
తర్వాత ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్లు రెడ్డిలను అందరిని పెట్టుకొని ఈ దళిత ఎంప్లాయీని హరాస్మెంట్ చేసినా కూడా ఆయన ఒకటే ఒక వ్యక్తికి సిహెచ్ వెంకటరెడ్డి అనే వ్యక్తికి శాలరీ పెంచుతాడు. ఆయనకు 74,000 శాలరీ ఉంటే 1,50,000 శాలరీ పెంచిండు. ఎవరికి? ఒకే ఒక వ్యక్తికి సంస్థలు రూల్స్ వైలేషన్ ఏవి అట్లా చెప్తున్నాయి. ఈయన రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆయన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ అయిన వ్యక్తికి ఈయన ఒకటే వ్యక్తికి శాలరీ పెంచిండు సార్. మిగతా వాళ్ళు ఎవరికి పెంచలేదు. ఇదే ఫీల్డ్ లో పనిచేస్తున్న మేనేజర్ కానీ అసిస్టెంట్ మేనేజర్ కానీ తక్కువ జీతం ఉంది, 1 నుంచి 7 నుంచి 8 మండలాలు వర్క్ చేస్తారు. వాళ్ళకు మాత్రం 15,000 జీతం ఇస్తాడు. ఆ 15,000 కూడా అన్ని ఊళ్ళు తిరుగుతూనే ఇస్తాడు. ఆయన ఒక 70 నుంచి 80 ఊళ్ళు తిరగాలి ప్రతి నెల, తిరుగుతూనే ఫుల్ శాలరీ వేస్తాడు. ఆ 70 ఊళ్ళు తిరిగే వరకు 5,000 పెట్రోల్ అయిపోతుంది, 5,000 ఖర్చులకు అయిపోతుంది, మిగిలేదు 5,000 సార్. ఇలాంటి చేసుకుంటా ఈయన మాత్రం ఏసీలో కూర్చున్నట్టు ఆయనకు మాత్రము 70,000 శాలరీ పెంచింది. ఎందుకు అట్లా పెంచుడు? కారణం ఏంటి? కారణం అంటే వాళ్ళ రెడ్డి కాబట్టి పెంచింది సార్. ఆల్రెడీ గవర్నమెంట్ మొన్న ఎంప్లాయీస్ని తీసేయమని చెప్పింది, రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేసినా కూడా మళ్ళీ ఈయన వెంకటరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చుకొని 72,000 ఉన్న శాలరీ తీసేసే ముందు మళ్ళీ తీసుకొని 1,50,000 శాలరీ పెంచింది సార్. ఇదంతా ఓపెన్ జరుగుతుంది. ఇదంతా ఓపెన్ జరుగుతుంది. ఎవరు ఏమంటారు? అధికార యంత్రాంగం ఒక్కనే ఉంటుంది అంతమంది. సీతక్క గారికి చెప్పి మాకు బాగా విసుకొస్తుంది సార్. ఏం చెప్పినా దీనికి పెద్దోళ్ళు ఉంటారు అది ఇది అని చెప్తారు. ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తికి 1,50,000 శాలరీ పెంచింది సార్. ఇది సార్, ఇది 1,50,000 రూపాయలు శాలరీ పెంచింది ఓన్లీ ఒకటే పర్సన్కి. అట్లా నిబంధనలు మరి నిబంధనలు లేవు, ఏం లేవు. నేను వీళ్ళకు ఎంసీ మీటింగ్ అని ఒకటి ఉంటుంది, మేనేజింగ్ కమిటీ. దానిలో గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ ఒక 19 మందిని ఎన్నుకుంటారు మహిళలు. వాళ్ళకు కనీసం ఒక ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళకి అలా అవగాహన ఉండదు. ఇట్లా మొత్తం ఇంగ్లీష్లో మొత్తం ఎంసీ మీటింగ్ చేసేసి ఆయన అనుకున్నదే దానిలో పెట్టేసి ఇట్లా అంటున్నా అని చెప్పి పెట్టేస్తాడు అంతే. వాళ్ళ దగ్గర అభిప్రాయాలు తీసుకోడు, ఏం తీసుకోడు. నేను వీళ్ళ ఎంసీ మీటింగ్ కల్లా వీళ్ళని అప్రూవల్ తీసుకున్నారు, ఒక్కరినే ఎందుకు పెంచిండ్రు, మిగతా మా ఎంప్లాయీస్కి పెంచాలి కానీ అని అడిగితే వీళ్ళు అడగలేదని చెప్తారు. అంటే ఉద్దేశం ఏం సార్ అంటే, ఎవ్వరు ఎంసీ మీటింగ్ ప్రెసిడెంట్ అయినా వాళ్ళందరినీ ఈయన గుప్పెట్లో పెట్టుకుంటాడు. గుప్పెట్లో పెట్టుకొని ఈయన ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కోర్టులో చేసినా కూడా ఎంసీ మీటింగ్ డిసైడ్ చేసింది కాబట్టి మేము ఇచ్చినామని చెప్తారు. కానీ నామ్స్ కానీ హెచ్ఆర్ పాలసీ కానీ ఏవి కూడా ఈయన పాటించారు సార్. హెచ్ఆర్ పాలసీ కోఆపరేటివ్ శ్రీనిధి అండర్ రిజిస్టర్ 1964 కోఆపరేటివ్ ప్రకారం రిజిస్టర్ అయింది. ఈ రిజిస్టర్ ప్రకారం ఆయన 58 ఇయర్స్ వరకే ఉండాలి, కానీ ఆయన 17 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతాడు. తర్వాత ఈయన స్టాఫ్ బైలాస్ ప్రకారం నేను 65 ఏళ్ళు ఉండొచ్చు అని ఈయనందరికీ ఈయన పెట్టుకున్నాడు. ఈయన సెల్ఫ్ డిక్లరేషన్ ఈయన సొంత రాజ్యాంగం నడుస్తుంది సార్. దీని మొత్తం స్టేట్ గవర్నమెంట్ బైలాస్ ప్రకారం ఉండే ఆయన సొంత బైలాస్ ఎట్లా ఉంటాయి? ఇది అడిగే వాళ్ళు లేరు సార్, పర్యవేక్షణ లేదు. సీతక్క గారికి అపాయింట్మెంట్ అది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మేము కంటిన్యూగా చెప్తూనే ఉన్నాం. దీనిపైన మీరు ఒక స్ట్రాటజిక్గా మీటింగ్ పెట్టి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అక్క అని చెప్పినాం. ఆమె ఒకసారి మీటింగ్ పెట్టదు, నేను బయట ఉండి వల్ల చేస్తున్నా అని చెప్పేసి ఈ విద్యాసాగర్ రెడ్డి ఒక 40 మంది చెంచాలను పిలుచుకొని వాళ్ళతో మీటింగ్ పెడుతుంది. మీటింగ్ పెట్టి పేపర్కి ఏమి ఇస్తారంటే శ్రీనిధి ప్రతిష్ట దెబ్బతీసిన వాళ్ళకి చర్యలు తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ నేను లేవనెత్తిన అంశాలపైన నా పైన ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు. ఓకే ఓకే. ఈ వల్ల అడిగితే వాళ్ళకు కష్టమవుతుంది. ఇది మొన్న ఎంసీ మీటింగ్ సార్. ఈ ఎంసీ మీటింగ్లో ఒక 33 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది సీతక్క ఈయనకు చెప్పి. ఆ 33 కోట్లలో జిల్లాకు అంటే మొత్తం ఓవరాల్ గా స్టేట్ కి ఒక్కొక్క నాగర్కర్నూలు జిల్లాకు ఒక్కొక్క ఆఫీస్ శాంక్షన్ అయింది సార్. జిల్లా మహిళా సమైక్యలు. ఆ సమైక్యల కోసం ఏం చేసినంటే ఫస్ట్ పేపర్లో ఏం చేసిన 22 కోట్లు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 33 కోట్లు రిలీజ్ చేసిండు. ఈ 33 కోట్లు ఏం చేసినంటే సెర్ప్ సిఇఓ మేడం గారు ఒక లెటర్ చేసింది, మాకు అదనంగా కావాలి. ఈయన ఆడిట్ జరగకముందుకే మా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్పేసి శ్రీనిధికి ట్రైనింగ్ బిల్డింగ్కి సంబంధించిన ఫండ్స్ అన్ని తీసి వాళ్ళకు అప్పచెప్పింది. అయితే దీనికి సంబంధించిన ఈ డిపిఆర్ కానీ ఈ డిపిఆర్ లేకుండా ఈ కాంట్రాక్ట్ ఎవరు అనేది వాళ్ళ డీటెయిల్స్ తెలియదు. ఈ 19 మంది ఉన్న మహిళలకు కూడా తెలియదు. ఈయన చేసి పెట్టి ఇట్లా చేస్తారు సార్. తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే మొన్న అవుట్సోర్సింగ్ ఇది సొసైటీ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ రెంటెడ్ బిల్డింగ్లో ఉండొద్దని చెప్పేసి December 2025 వరకు డేటింగ్ ఇచ్చింది సార్. ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ ప్రకారము బిల్డింగ్ ఏడ ఉండాలని అంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్ సెక్టర్లోకి షిఫ్ట్ కావాలి. ఇప్పుడున్న బిల్డింగు మయూం రామేశ్వరంలో నాకు నెలకు 15 లక్షలు రెంట్ కడతాడు. విత్ మెయింటెనెన్స్ వచ్చేసి 25 నుంచి 30 లక్షలు ప్రతి నెల ఖర్చు అవుతుంది సార్. ఈ బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ చేయకుండా ఈయన ఇప్పటికీ అదే బిల్డింగ్లో ఉంటుండు. అదే బిల్డింగ్లో ఉండి ఈ సిఆర్డి బిల్డింగ్ ఉంది సార్ హిమాయత్ నగర్లో, మన అది రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన బిల్డింగు.
అందరు రినోవేషన్ కోసము 10 crores కేటాయించారు సార్ ఆయన ఖాళీ రినోవేషన్కి. ఈ రినోవేషన్కి ఎంత ఆడిట్ ఉంటుంది, పర్యవేక్షణ ఆడిట్ అన్ని ఆయన హ్యాండ్ ఓవర్లోనే జరుగుతాయి సార్. వాళ్ళు చెప్పిన విధంగానే జరుగుతుంది ఆడిట్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందికి లేదు మీరు ఒక్కరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇట్లా? అంటే ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడాలి సార్. మాట్లాడకపోతే ఏంది ఎదిరించేవాడిది లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అన్నట్టు. ఈయన మనం ఇంత చెప్తుంటే కూడా గవర్నమెంట్కు అన్ని ఇంటెలిజెన్స్ అన్ని తెలుస్తుంటే కూడా ఇంత జరుగుతుంది, అయినా కూడా ఈయన పైన చర్యలు తీసుకుంటలేదు. కానీ అంటే మీకేమన్నా ఇబ్బంది అయిందా ఆయన ద్వారా? ఏమన్నా మీకేమన్నా మీ జాబ్కి ఏమన్నా ప్రాబ్లం అయిందా? నా జాబ్కి ఏం ప్రాబ్లం లేదు సార్. కాకపోతే ఏంటంటే నేను ఈయన అక్రమాలపైన క్వశ్చన్ చేస్తున్నందుకు, ఈయన యూనియన్ పెట్టొద్దని చెప్పేసి, ఈయన యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఈయన క్వశ్చన్ చేస్తున్నందుకు నన్ను ఇబ్బంది పెట్టడము. నేను నా జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ నుంచి యాక్సిడెంట్ అయితే నన్ను వచ్చి పరామర్శించి నాకు హెల్ప్ చేసేది పోయి, నేను లీవ్ పెడితే దాన్ని 6 months లీవ్ అప్రూవల్ ఇచ్చి తర్వాత 2 months లీవ్ అప్రూవల్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టి మెడికల్ బోర్డుకు ఈరోజు 3 years అయింది సార్, జాబ్ లేదు. తర్వాత వేరే డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. నేను కోర్టుకు వెళ్ళి ఇంటీరియం ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కూడా నాకు జాబ్ ఇవ్వలేదు. మొన్న నా మీద 20 లక్షల లాయర్ని పెట్టింది సార్. నేను ఒక బీసీ బిడ్డను. ఆయన పైన నేను ఆరోపణలు చేసినప్పుడు ఆయన వ్యక్తిగతంగా సొమ్ముతోనే నాకు లాయర్ని పెట్టాలి. కానీ సంస్థ సొమ్మును వాడుకుంటూ, సంస్థ సొమ్మును గుప్పెట్లో పెట్టుకుంటూ ఇలా మన బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలను బాగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే మనం తెలంగాణ బిడ్డలం సార్. తెలంగాణ మట్టిలో పుట్టినాము. మనం ఆకలినైనా భరిస్తాం, కానీ అది ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకోలేము సార్. ఈ పేపర్ కటింగ్ సార్, ఈ పేపర్ కటింగ్ ఇంతకుముందుకు చెప్పినా కదా సార్ నేను 22 కోట్లు తెలంగాణ మహిళా శక్తి భవనాలకు శ్రీనిధి బోర్డు నిధులు. ఇక సార్ 22 కోట్లు, మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేసిందేమో 33 కోట్లు సార్. ఇక 33 కోట్లు దశల వారీగా ఏ డేట్ రోజు ఎంత చేసిండ్రు అనేది మొత్తం దశల వారీగా ఉంది. తర్వాత బిల్డింగ్కు 10 crores సార్. ఇక్కడ 10 crores ఆల్రెడీ ఉన్న బిల్డింగు సీనియర్ ఐఏఎస్ అనితా రామచంద్రన్ గారు మేడం గారు ఉన్న దానిలో ఉన్న బిల్డింగ్కు ఈ 10 crores కేటాయించానంటే దీనిలో ఒక ఆంధ్ర ఎంప్లాయీ ఉంటుంది సార్. ఆమె అడ్మిన్లో ఉంటుంది. ఆమెకు డిగ్రీ లేదు సార్. డిగ్రీ లేమని తీసుకొచ్చి ఒక గ్రామాల్లో ఒక మన బుక్ కీపర్ బుక్కులు రాసే మహిళ కన్నా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి అది కూడా ఉండదు. ఒక మెయిల్ పెట్టడానికి కూడా రాదు. ఏం చేయాలంటే ఈయనను పొగడాలి. ఈయన అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళకు ఈయనను నువ్వు సత్య హరిచంద్రుడు, నువ్వు దేవుడు, నువ్వు సూర్యుడు అనే వాళ్ళకు ఈయన అర్హత లేకుండా కూడా అందులో ఎక్కిస్తారు సార్. నీవు ఆ పని చేయలేకపోయినావా? మనం ఎందుకు చేస్తాం సార్? మనం వచ్చిందే కింది స్థాయి నుంచి వచ్చినాము. పేద మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈయన 5 లక్షల జీతం తీసుకుంటాడు సార్. నెలకు 5 లక్షల జీతం తీసుకున్నాడు. ఒక ఎంపీకి లేదు, ఒక ఎమ్మెల్యే సీఎం కూడా లేదు సార్. ఎంత వయసు ఉంటుంది ఆయనకు? 70 ఏళ్ళు ఉంటాయి సార్. 70 ఏళ్ళు ఎట్లా కొనసాగిస్తున్నారు? ఈ గవర్నమెంట్లో అట్లా కొనసాగిస్తున్నాయి సార్. అసలు పోయిన గవర్నమెంట్ తప్పు చేసింది. సరే, పోయిన గవర్నమెంట్ ఎట్లాగో వాళ్ళు మనకు హెల్ప్ చేయరని చెప్పేసి మేము ఊర్లలో మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టించి గవర్నమెంట్ చేంజ్ అన్న అయితే ఈ ప్రజల సొమ్ము, ఈ మహిళల సొమ్మును బాగుపరచొచ్చన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చారు. వీళ్ళు కూడా అదే బీఆర్ఎస్ అదే బాటలో నడిచింది, వీళ్ళు అదే బాటలో నడుస్తారు సార్. మార్పు రావాలని చెప్పిండు రేవంత్ రెడ్డి, పదే చెప్తాడు మార్పు రావాలని. ఒక 70 ఏళ్ళ ముసలిని తీసేయలేకపోతున్నాను, మార్పు ఏ విధంగా వస్తుందని మేము అడుగుతున్నాం సార్. ఉద్యోగుల తరపు నుంచి అడుగుతున్నాం. మేము పదే చెప్తున్నాం, ఇన్ని అక్రమాలు చేసిండు, ఇంత జరుగుతున్నా కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అంటే కేవలం మీ కమ్యూనిటీ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తుంది సార్. నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతూ మరి నువ్వు మాట్లాడి చాలా పెద్దవాళ్ళని ఢీకొంటున్నావు కదా? ఎస్ సార్. నీ వెనుకున్నది ఎవరు? నా వెనుక ఉన్నది మీలాంటి జర్నలిస్టులు సార్. నా వెనుక ఉన్నది ఉస్మానియా జేఏసీ. వీళ్ళు తప్ప నాకెవ్వరు ఈ రోజు వరకు ఒక పార్టీ కూడా నాకు సపోర్ట్ చేయలేదు సార్. ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నారా? అవును సార్. ఓకే. వాళ్ళే జేఏసీ వాళ్ళే. మొన్న ఆయన మహిళలు ఈయన మీద ఎంక్వైరీ జీవో 523 ఉంది సార్. ఈయన మీద ఎంక్వైరీ చేయకుండా ఈయన మీదనేమో 2-3 సార్లకు రిన్యువల్ ఇస్తారు. మళ్ళీ లోన్ తీసుకున్న మహిళల పైన ఏదో అనివార్య కారణాల వల్ల వాళ్ళు కట్టలేదని అనుకో, వాళ్ళ మీద ఈయన ఏం చేస్తుండు, RR యాక్ట్ అని చెప్పేసి, అది 1864 రెవెన్యూ రికవరీ యాక్ట్ను రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్ అని చెప్పేసి ఈయన ఊర్లలో ప్రచారం చేసుకుంటూ ఈయన ఏం చేస్తుందంటే పేద మహిళల ఆడబిడ్డల ఆత్మగౌరవం కించపరిచే విధంగా ఫ్లెక్సీలో ఫోటోలు వేస్తుంది సార్. అంటే ఎట్లా? ఈ రకంగా అప్పులు గట్టలు ఉన్నాయి సార్. ఇక ఈ రకంగా ఓకే. అప్పులు కట్టిన వాళ్ళు అంటే వాళ్ళను వాళ్ళ ఆత్మగౌరవం కించపరిచినట్టు సార్ ఇది. అదే కించపరుస్తున్నాడు కాబట్టి మేమేం చేసినాం, వీడి దొంగ, వీని లోపల 523 ఎంక్వైరీ ఉంది, మీరు చెప్పిందే, మీరు ఇచ్చిన జీవోనే,
మీరే ఎందుకు ఎంక్వైరీ చేయరు సీతక్క అని చెప్పి మేమేం మీరు చేసినాం కౌంటర్ పోస్టర్ వేసిండ్రా? మేము సెక్రటరీకి పోస్టర్లు అంటించాం సెక్రటరీకే? సెక్రటరీకి అంటించాం. ఉస్మానియా జేఏసీతో కలిసి మేము నైట్ అంతా అతికిస్తే సార్ ఏం చేసిండంటే పోలీసులు వచ్చేసి ఇట్లా అతికియవద్దు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి మేము అతికించిన వాళ్ళని పీకేసిరు. వాళ్ళు పీకేసి మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. అంటే ఈ పోస్టర్లకే గవర్నమెంట్ భయపడితే మరి తెలంగాణ ఆత్మగౌరవం కించపరిచిన విద్యాసాగర్ రెడ్డిని సెక్రటరీకి ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి తెలివిలేదా అని మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు సీతక్క గారు ఏం చెప్తారని అంటే ఈ ఫొటోస్ రేవంత్ రెడ్డి సీతక్క గారి ఫోటో ఉందని గవర్నమెంట్కి వ్యతిరేకం అవుతుందంట. కానీ వాళ్ళు మాత్రం కంటిన్యూ చేసి లోపల కోట్ల రూపాయలు తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరం చేస్తామని కోట్ల రూపాయలు నొక్కితే మాత్రం దాని గురించి అడుగుద్దండి. ఇంతకు ఈ శ్రీనిధి సంస్థ ఏ తరహా రుణాలు ఇస్తుంది, మహిళల అభివృద్ధికి ఎట్లా దోహదం చేస్తున్నది గ్రామీణ ప్రాంతాల్లో? గ్రామీణ ప్రాంతంలో మంచి సదుద్దేశంతోన ఏర్పడిన సంస్థ సార్ ఇది. వాళ్ళకు 40,000 నుంచి 10 lakhs వరకు కూడా లోన్స్ ఇస్తున్నాము ఒక గ్రూప్కి. గ్రూప్లో ఎంతమంది ఉంటారు? గ్రూప్లో 10 నుంచి 15 మెంబర్స్ ఉంటారు సార్. అయితే అది ఇండివిజువల్గా లోన్ ఇస్తున్నాము. అయితే ఈ ఉద్దేశం ఏంటి సార్ అంటే మంచి ఉద్దేశంతోనైనా కూడా ఈ రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్ అని పెట్టేసి రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్ ఏంది? రెవెన్యూ రికవరీ యాక్ట్. కాకపోతే ఈయన విద్యాసాగర్ రెడ్డి రేవంత్ రికవరీ యాక్ట్ అని చెప్పి పెడుతుండు. గవర్నమెంట్ ఇది మాకు ఇచ్చింది, ఈ మహిళలు ఎవరైతే కట్టనంలో వాళ్ళ ముక్కు వెండి వసూలు చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండని విద్యాసాగర్ రెడ్డి చెప్తుండు. రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు కానీ అంటే 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తాం, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని మేము కాపాడుతామని ఈయన ఊకదంపుడు ఉపన్యాసాలు రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు మరి ఈయన కమ్యూనిటీకి సంబంధించిన ఈయన దొంగ మాత్రం ఇట్లా లోపల ఈ 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తాను కోట్ల రూపాయలు వెనక నుంచి విద్యాసాగర్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి దండుకుంటుంది. దానికి ముఖ్య ఏంటంటే దీన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది సీతక్క గారు. అది కాదు రేవంత్ రెడ్డి అంటే ఇవాళ వచ్చిండు కానీ గత ఆయన 2011 నుంచి ఆయనే ఉన్నాను చెప్తున్నావు కదా? ఆయనే ఉన్నాడు సార్. ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే సార్. ఎందుకనంటే అక్కడున్న అక్రమాలు ఈ కాళేశ్వరము కమిషన్ వేసిర్రు, అది ఎటు పోయిందో తెలియదు. తర్వాత ఇది మన Formula 1 కేటీఆర్ మీద వేసిర్రు, అది ఎక్కడ పోయిందో తెలియదు. తర్వాత ఇది కూడా అంతే, వాళ్ళు చేసిన దండలుట్లో వీళ్ళు కూడా భాగం పంచుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరెవరితో అయితే అక్రమాలు చేయొచ్చని వాళ్ళ అధికారులను పెట్టిర్రో అదే అధికారులను ఇప్పుడు కంటిన్యూ చేసి వీళ్ళే దోచుకుంటున్నారు. అంటే నువ్వు చదువుకుంటే అప్పుడు ఏబీపీలో ఏమన్నా పనిచేసినావు? చేసిన సార్, ఏబీపీలో చేసిన. ఓకే. అయితే రీజన్ ఏంటి సార్ అని అంటే అంటే వీళ్ళు కూడా ఒకటే సార్. నేను అసెంబ్లీలో మాట్లాడమని చెప్పేసి నిన్న రామచంద్రరావు సార్ దగ్గరికి 3 సార్లు తిరిగిన. బీజేపీ అధ్యక్షుడు నా ముందరనే ఫోన్ చేసింది, సార్ మాట్లాడమని చెప్పిండు. మొత్తం వాళ్ళ కమ్యూనిటీ ఉండదు సార్, అసెంబ్లీలో ఒక్క అక్షరం కూడా దీనిపైన మాట్లాడలేదు సార్. అంటే ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ కమ్యూనిటీ అంతా ఒకటే. మనం బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే, ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. సో దీని విషయం గురించి కూడా చర్చ జరగలేదు అసెంబ్లీలో. కేటీఆర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పినప్పటికీ 3 సార్లు తిరిగినా 3 సార్లు 4గోసారి కూడా నిన్న కూడా ఫోన్ చేసిన సార్కి. ఫోన్ చేస్తే నేను చెప్పినాము నాన్న ఇక మరి దానికి మనం ఏం చేస్తామని అన్నాడు. ఆయన నిజాయితీగానే ఉన్నాడు. ఆయన నిజాయితీగానే ఉన్నాడు, చెప్పిండు. అయితే రీజన్ ఏంటి సార్ అని అంటే అసెంబ్లీలో ఏం మాట్లాడలేదు. కేటీఆర్ గారు పదే మాట్లాడుతూ సీతక్క గారు ఏం చేసినంటే 57,000 కోట్ల రుణాలు ఇచ్చినామని అంటారు. రుణాలు ఎవరైనా ఇస్తారు సార్, రాబోయే ఇంకా 3 నెలల్లో 1,00,000 రుణాలైనా ఇస్తారు. కానీ వడ్డీ లేని రుణాలు ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు శ్రీనిధిలో లోన్ తీసుకున్న మహిళలకు ఒక్క వడ్డీ లేని రుణం ఇవ్వలేదు సార్. అవునా? ఒక్కటి ఇవ్వలేదు. ఇచ్చినాన్ని నిరూపిస్తే సీతక్క గారు నేను అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తా సార్. నేను ఛాలెంజ్ చేస్తున్నా సీతక్క గారికి. కాబట్టి నేనేం చెప్తున్నా సార్ అంటే ఈ మహిళలను వాళ్ళు ₹1 వడ్డీ లేని రుణాలు ఇవ్వలే, కానీ అసెంబ్లీలో మాత్రం మేము ఇచ్చినా అని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు 3,800 కోట్ల వడ్డీ లేని రుణాలు ఈ తెలంగాణ మహిళలకు వీళ్ళు బాకీ ఉన్నారు. మేము 1,000 కోట్లు ఇచ్చినాం అని అంటారు. అప్పుడు 3 కోట్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు 300 కోట్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు 400 కోట్లు ఇచ్చిండ్రు అని. అవి దేనికి కూడా చాలవు సార్. దగ్గర 65 లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలు మహిళా సంఘాల్లో రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరూ లోన్ తీసుకుంటారు సార్. ఒక్కొక్కరు 2-3 సార్లు కూడా లోన్ తీసుకుంటారు. వాళ్ళకి ఎట్లా నువ్వు వడ్డీ లేని రుణాలు ఇస్తావు? ఇప్పుడు ఆ మహిళల్లో అందరు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల వారు ఉంటారు? అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఈయన పోస్టర్ వేసింది పర్టికులర్ వాళ్ళని గుర్తుపట్టేసింది, అందరు ఉన్నారు ఆ పోస్టర్లలో. ఏ పోస్టర్ సార్? మీరు ఇందాక అప్పుకట్టిన వాళ్ళ సంఘాలు ఉన్నాయి కదా? అవునవును సార్. అదే ఇవి ఏంటంటే మహిళలని పెట్టిండు, అక్కడ కమ్యూనిటీ పెట్టలేదు. మళ్ళీ ఈ మహిళలు పర్టికులర్ పాయింట్ అవుట్ చేశారు కదా, అందుకే అంటున్నాను నేను. మేము ఈయన కమ్యూనిటీ వినను సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇదే 15 years ఒక ఎస్సీనో ఒక బీసీనో ఉండింటే ఈరోజు మన ఛానల్ కాబట్టి నన్ను కూర్చోబెట్టి ఈ సమాజానికి తెలిసేటట్టు చేస్తున్నారు. మన ఛానల్ మన వర్గాల బిడ్డలకు చెందినవని. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు వస్తలేదు సార్?
అదే మెయిన్ ఎందుకు రాయరు? రాయలేదు సార్. మీరు చెప్పినపై నేను TV9 కానీ మన ABN కానీ నేను అవినీతిని సాధించనని రాధాకృష్ణ గారు అని అంటారు కదా, మళ్ళీ నేను అక్రమాలు ఇవన్నీ ఇస్తా ఆయనకు తొలి పలుకులు ఆయన రాయాలి ఇవి. దీన్ని అటు రాయాలంటే చాలా పెద్దగా అవుతుంది, మరి అన్ని రాయలేరు కదా. మళ్ళీ ఆయన అవినీతిని సాధించనంటే ఇంత పెద్ద ఫైల్ ఏమిటి, ఇంత పెద్ద ఫైల్ తీసుకొచ్చారు? ఇవన్నీ నా చేసిన అక్రమాలు సార్. ఇవన్నీ ఎవరు చేసినాయి? విద్యాసాగర్ రెడ్డి చేసిన అక్రమాలు, ఇల్లీగల్ జీవోస్, ఇవేవి ఫైనాన్స్ అప్రూవల్ ఉండవు. అప్రూవల్ ఉండకుండా ఆయన కంటిన్యూగా కొనసాగుతాడు. ఇగో స్టాప్ బైలాస్ అని చెప్తాడు. ఈ స్టాప్ బైలాస్ RT అడిగితే HR పాలసీ అని చెప్తాడు. HR పాలసీ అడిగితే స్టాప్ బైలాస్ వేరే ఉంటుంది, HR పాలసీ వేరే ఉంటుంది. ఆ HR పాలసీ కూడా గవర్నమెంట్తో ఆమోదం పొందింది ఏది లేదు. కోఆపరేటివ్ ఆమోదం పొందలే, ఇక్కడ గవర్నమెంట్తోనే ఆమోదం పొందాలి. ఇదంతా సీతక్క గారు కూర్చొని స్టడీ చేసి ఎట్లా ఉందని అడగాలి. ఆమెకు సగం తెలుసు, ఈయన చెప్పిందే ఆయన వేయడం అంటది. మొన్న GB మీటింగ్ జరిగిన రోజు ఈయనను పక్కన కూర్చోబెట్టుకొని ఈయన సలహాలు సూచనలు తీసుకున్నాడు. దొంగ సలహాలు తీసుకున్నప్పుడు మిమ్మల్ని కూడా ప్రజల లోపల కూడా సీతక్క కూడా అట్లనే అనుకుంటారని నేను అంటున్నా. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ రినివల్ ఇస్తే సీతక్క ఇంటి ముందు ఆమరణ దీక్ష చేస్తాం. అంటే నాకు అర్థం కానీ ఇప్పుడు ఎక్కడ పని చేస్తాం? సీతక్క ఇంటి ముందు ఆమరణ దీక్ష చేస్తాం. ఒకవేళ అట్లనే కంటిన్యూ చేసిండ్రు అనుకో, ములుగుల పోస్టర్లు వేస్తాం, ములుగుల గల్లీకి తిరుగుతాం, మహిళా సంఘాల మీటింగ్లు పెడతాం, మీ సొమ్మంతా దోచుకుపోతున్నారు వీళ్ళని చెప్పి ప్రచారం చేసి రాబోయే రోజుల్లో సీతక్కను ఓడగొడతాం. సార్ ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఈమె శాఖలో జోక్యం చేసుకోవడానికి అర్హత లేనప్పుడు నా నుంచి కానున్నప్పుడు అక్క రిజైన్ చేసిపోవాలి. నేను నా వర్గాల బిడ్డలు అనడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఏంటంటే సీతక్క మాట్లాడిన మొత్తం దాంట్లో ఒక సోషల్ అవేర్నెస్తో మాట్లాడుతున్నప్పుడు ఆమె వచ్చింది ఆదివాసి నుంచి మొట్టమొదటి మహిళా మంత్రి. నిజంగానే ఆమె చెప్పినట్లు ఈయన డామినేట్ చేయగల శక్తి ఉంటుందా? ఉండదు సార్. నేనేమంటున్నా అంటే మనకు న్యాయం చేయకపోయినా సరే నేను ఇంత మాట్లాడుతూ ఉన్నా అక్క నా మీద ఒక కేసు పెట్టలేదు. అది ఎందుకనంటే మనోడే మాట్లాడుతున్నాను అనుకుంటుందో మరి ఏమనుకుంటూ తెలియదు నాకైతే. కానీ మేము అక్కకు వ్యతిరేకం కాదని మేము పదే చెప్పినాం సార్. మేమే అక్కకు చెప్తున్నాం, ఆదివాసీ బిడ్డ మేము. అక్క మినిస్టర్ అయిన రోజు ఫస్ట్ నేనే పుష్పగుచ్చం ఇచ్చిన సార్. సెక్రటరీకి వెళ్ళి నేనే గ్రూప్లలో మెసేజ్ పెట్టిన, అక్క వచ్చింది మన రోజులు బాగుపడతాయని చెప్పిన. అంతగా అభిమానించిన అక్కనే ఈరోజు నేను ఒక తమ్మునిగా, నాకు అక్క చెల్లెలేరు, నాకు అక్క అయినా అమ్మైనా మొత్తం అక్కనే. మరి నేను సొంత తమ్ముని అని అనుకుంటే నేను ఈ రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఒక తమ్మునిగా నాకు కూడా హెల్ప్ చేయాలి అక్క. కానీ ఇక్కడ మీరు ఇక్కడ ప్రస్తుతం మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఏ ప్లేస్లో ఎక్కడ చేస్తున్నారు? నేను నాగర్కర్నూల్ నుంచి కొల్లాపూర్లో చేస్తున్నా సార్. కొల్లాపూర్లో చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి నేను లీవ్ పెట్టిన క్రమంలో ఆయన ఫస్ట్ నుంచి నేను క్వశ్చన్ కోపంతో ఉన్నాడు. ఈయన ఏంది నన్ను క్వశ్చన్ చేయను, నన్ను ఎవరు మాట్లాడే పోస్ట్ ఏంది అందులో? నా పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ సార్. ఓకే, ఇప్పుడు చెప్పా. అయితే నా చిన్న స్థాయి క్యాడరు ఆయన, నేను క్వశ్చన్ చేయడము ఆయనకు నచ్చలేదు సార్. ఆయనే కాదు ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు సార్. ఆయన నన్ను బయట కూర్చోబెట్టిన ఒక రోజు మొత్తం ఇదే ఆంధ్ర ఎంప్లాయీతో కూర్చోబెట్టి లోపల కూడా రానియకుండా వాళ్ళ తాత జాగిరిలాగా ఫీల్ అయ్యి నాదే సంస్థ అని ఒక ఆయనకు ఏదంటే నేనే ఉండాలి, ఈగో. ఎగ్జాక్ట్లీ సార్. అంతకన్నా ఎక్కువ సంస్థ నాది అన్నాడు సార్. 3 సంవత్సరాల నుంచి నేను తిరిగి ఇదంతా ఎక్స్పోజ్ అయ్యి తెలంగాణలో స్త్రీనిధి సంస్థ ఉందని చెప్పేసి లాస్ట్ 3 yearsతో జనాలకు అందరూ తెలిసిన తర్వాత ఏమంటాడు, ఇది గవర్నమెంట్దే, నాది కాదనే కాడికి వచ్చింది. ఫస్ట్ నాది ఈ సంస్థ అన్నాడు సార్ ఆయన. అంటే ఆయనది ₹1 లేదు సార్. ఆయన లేదు, వాళ్ళ తాత. మన మహిళలందరూ కలిసి ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ కొంత పొదుపిచ్చి ఇవన్నీ చేస్తే ఒక 32 కోట్లతో స్టార్ట్ అయిన సంస్థ ఈరోజు 5,600 కోట్లతో స్టార్ట్ అయింది. 23,000 కోట్ల రుణాలు ఈరోజు జనాలకు ఇచ్చిండ్రు సార్. సీతక్క గారే చెప్పాను నిన్న మీటింగ్లో, నేనేం చెప్పలేదు అంతా, ఆమె చెప్పింది సార్. అయితే ఇంత మంచి సంస్థలో ఇలాంటి దొంగలను పెట్టడం మూలంగా సంస్థ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో, గవర్నమెంట్ కోటి మంది కోటీశ్వరులు చేయాలని అనుకుంటుందో అది నీరు గారే ప్రమాదం ఉందని చెప్పేసి మేము పదే చెప్తున్నాం. ఈయనను తీసేయడానికి ప్రాబ్లం ఏందనేది మా డిమాండ్ సార్. తీసేసి ఎంక్వైరీ చేసి ఈ పేద మహిళల సంస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఒక తెలంగాణ ఆడబిడ్డగా సీతక్క పైన ఉంది. ఇక్కడ ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నప్పుడు నాగర్ కర్నూల్లో సంఘాలు ఎక్కువ, చైతన్యం ఉన్న వాళ్ళు ఎక్కువ. ఆ ఏరియాలో కొల్లాపూర్, నాగర్ కర్నూలు చాలా చైతన్యం ఉన్నవాళ్ళు కదా. మరి చైతన్యం ఉన్నప్పుడు కలవకృతి కూడా దానికి సాధ్యలకే వస్తుంది. మరి బయటకు వచ్చి మాట్లాడే మహిళలు ఎవరు? మీరు ఒక్కరు ఎందుకు మాట్లాడుతున్నారు? మహిళలు బయటికి వచ్చి మాట్లాడుతారు సార్, కానీ
కొంచెం సోషల్ అవేర్నెస్ రావాలి. ఈ వీడియోస్ అన్నీ ఈ సంస్థలో ఇన్ని అక్రమాలు జరిగినామని వాళ్ళకి తెలియదు. ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి సార్. మనం ఈ మాట్లాడే వీడియోలన్నీ వాళ్ళ ఎస్హెచ్ గ్రూపులలో కానీ ఊరు గ్రూపులలో కానీ వైరల్ అవుతున్నాయి సార్. రీసెంట్గా కవితక్క గారు ప్రెస్ మీట్ పెట్టిన వీడియోస్ కూడా అక్కడ అయినాయి. వాళ్ళు మాకు ఫోన్ చేసి మేము ఇట్లా జరిగింది సార్, మాకు ఇట్లా జరిగిందని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. త్వరలోనే వస్తారు వాళ్ళు. ఎందుకనంటే గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉండొద్దు అనే ఒక సంకల్పంతో మాకు గవర్నమెంట్ మంచినే చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఆలోచిస్తారు సార్. కానీ కంపల్సరీ వాళ్ళందరూ వస్తారు. ఈ నెల రోజుల్లోనే ఆఫీస్ ముందర చాలా భారీ ఎత్తున ధర్నా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. మీరు ఇంత అడ్వకేట్ల ప్రస్తావన ఉన్నారు కదా, సార్ మీరు కోర్టుకు పోయారు దీనిపైన? నాది విషయం పైన నేను కోర్టుకు వెళ్ళిన సార్. జాబ్ విషయంలో అయినా కోర్టుకు వెళ్తే 4 లాయర్ని పెట్టుకుంటే 4ని మేనేజ్ చేసింది సార్ ఈయన. ఎవరు? ఈయన విద్యాసాగర్ రెడ్డి. విద్యాసాగర్ రెడ్డి దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి సార్. డబ్బులు ఏమంటే మన సంస్థ, మన పేదింటి ఆడబిడ్డల సంస్థ చెమట చుక్కులను ఈయన చల్లగా ఏసీలో కూర్చొని 11ంటికి వస్తాడు, 3:30కి వెళ్ళిపోతాడు సార్. ఆ 3:30లో వచ్చినా కూడా జూమ్ మీటింగ్ పెడతాడు. ఆయన 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడారు సార్. మన మూతి 36 అంకెలు పోతుంది, పెరాలసిస్ వచ్చింది, మాట్లాడడానికి రాదు. రీసెంట్గా రివ్యూ పెడితేనే డిఆర్డిఓలు వాళ్ళందరూ ఆయన ఏం మాట్లాడుతున్నో మాకే అర్థం అవుతలేదు, ఇంత జరుగుతున్నా కూడా ఆయన ఎందుకుంటుండు, కనీసం తెలంగాణ రక్తం ప్రవహిస్తున్న ఒంట్లో వాళ్ళు ఎవరైనా ఇంత జరిగినా కూడా నాకు చాలు ఇంతవరకు అని వెళ్ళిపోతాడు. కానీ ఆయన ఏముందని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఎవరున్నారు? డిఆర్డిఓలు, పీడీలు, డిస్టిక్లలో అందరూ. వాళ్ళు పీడీలు ఉన్నప్పుడు గవర్నమెంట్ లెటర్ రాస్తారు కదా. వాళ్ళు మా పరిధిలో లేదా, గవర్నమెంటే ఆయనను ఇంత జరుగుతుంటే కొనసాగించినప్పుడు మా లెటర్ ఏం కన్సిడర్ చేస్తారు, మాకు సంబంధించింది ఏమవుతుందని వాళ్ళు అంటున్నారు సార్. అంటే మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఒక మంత్రిని లేదా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే శక్తి కలిగినవాడా విద్యాసాగర్ రెడ్డి? 100% సార్. తెలుస్తుంది కదా, ఎంక్వైరీ జీవో వచ్చిన తర్వాత ఆపుకొని మళ్ళీ 2 సార్లు రెన్యువల్ తీసుకున్నాడంటే ఈయన వెనకాల ఎంత బలమైన శక్తులు ఉన్నారో ఈజీగా అర్థమవుతుంది సార్. మాకున్న సమాచారం మేరకు అయితే వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారని మాకు తెలిసింది. మేము పదే ఆయన అపాయింట్మెంట్ అడిగినాము, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ పిఏ కూడా మీరు శ్రీనిధి అని చెప్పేసరికి ఆయన ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పటికి 2-3 సార్లు నేను కాల్ చేసిన సార్. వేం నరేందర్ రెడ్డి గారు పిఏకి ఫోన్ చేస్తే ఇప్పుడు మాకు వర్షన్ ఏంది సార్ అని అంటే, ఆ విద్యాసాగర్ రెడ్డికి నా సపోర్ట్ చేసిన మాకు తెలియదు. ఇప్పుడు మా వర్షన్ మీ సార్ తెలియకపోవచ్చు ఆయనకు. మా వర్షన్ వల్ల వినిపించేసి ఇట్లా ఉంది సార్ అని చెప్తే మీరు మా పక్షాన్ని నిలబడతారా లేదా? ఓయూజా కంటే కొంచెం మీకు విద్యార్థుల మద్దతు ఉంటుంది కదా, మరి మీరు అందరూ సామూహికంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అదే ఇవ్వడం కోసమే మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం సార్. వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్ చేయించినాము. ఆ మధ్యలో ఫోన్ లిఫ్ట్ చేసిండ్రు. 1 వీక్ తర్వాత ఎలక్షన్లు ఉన్నాయని చెప్పారు. తర్వాత అవి అయిపోయిన తర్వాత ఆయన రాజ్యసభ ఎన్నికైండు. ఆ తర్వాత కూడా ఇస్తామని చెప్పి ఈ 2-3 రోజుల్లో, నిన్న కూడా వేరే వాళ్ళ దగ్గర ఫోన్ చేయించిన సార్, ఈ 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు వాళ్ళు. అది సార్. మీరు లోకల్ కలెక్టర్ ఫిర్యాదు చేసిండ్రా? కలెక్టర్ పరిధిలో ఆయన ఏంటంటే లోకల్ ఇష్యూస్ జరిగిన వాళ్ళు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు సార్ కలెక్టర్ సార్. ఇది స్టేట్ వైజ్గా జరుగుతున్నది. దీనిపైన మీరు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు కదా, విరుద్ధంగా జరుగుతున్నది, దుర్వినియోగం అవుతున్నది, ఇక్కడ వేధింపులు అవుతున్నాయి, మహిళల పోస్టర్లు వేసారు కదా. అవును సార్. అది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసినట్లు కదా. మరి ఆ విషయాలపైన కేసు పెట్టవచ్చు, ఎందుకు పెట్టలేదు మీరు? పెట్టొచ్చు సార్. అయితే ఇక్కడ రీజన్ ఏం సార్ అని అంటే, ఈ అక్రమాలన్నిటిపైన కూడా సిబిఐ కానీ ఈడీకి కానీ అన్ని బక్కా జడ్సన్ పోయి ఇచ్చేసి వచ్చింది ఇవన్నీ. అందరూ దీన్ని ఎమ్మెల్సీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు లెటర్లు పెట్టారు సార్. ఈయన పైన ఫిర్యాదులు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు అన్ని దానిలో ఈయన మీద కేసులు ఫైల్ అయి ఉన్నాయి సార్. ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు సార్. ఎందుకు తీసుకోరానంటే మళ్ళీ ఎంపీలు, మినిస్టర్ల చేత కూడా మన బల్యా నాయక్ సార్తో కూడా అందరితో కూడా లెటర్లు పెట్టించినాం సార్. ఎందుకు ఇప్పుడు ఈయన బక్క దర్శనం అంటే ఆయన మీరు పోయి చెప్పారు ఆయనకు విషయం? చెప్పినాం సార్, చెప్పినాం. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా పాలకుర్తిలో ఎర్రబల్లి దయాకర్రావు మీద మేము బయట ఉండి చెప్పలేకపోవచ్చు, బయట ఉండి మేము మాట్లాడాలనుకున్నది ఎంప్లాయీస్గా. మేము వెనక ఉండి చెప్పించిన తర్వాత ఈ పాలకుర్తిలో ఈరోజు ఎర్రబల్లి దయాకర్రావు ఓడిపోవడానికి ప్రధాన కారణం శ్రీనిధే. కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళకు కృతజ్ఞత భావన ఉండదు. ఈ గెలిచిన వాళ్ళకు మేము పదే ఫోన్ చేసి అడిగినాం, ఈ జీవో ఎంక్వైరీ చేపియమని చెప్పినాం. సీఎం గారు అపాయింట్మెంట్ మరి వాళ్ళు ఏమంటున్నారు? ఇచ్చిర్రు సార్. సీతక్క గారికి రీసెంట్గా రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. యశస్వి రెడ్డి గారు కూడా నేను మాట్లాడినా, అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో మాట్లాడమని చెప్పిన, మాట్లాడతా అని చెప్పారు. మరి మాట్లాడలేదు. అది సార్.
ఎంక్వైరీ మాత్రం మేము చేపిస్తామని చెప్పారు. ఎంక్వైరీ అది 523 జీవో ఎంక్వైరీ ఏం చేపిస్తారు సార్ అంటే, ఆయన పెట్టి ఎంక్వైరీ చేపిస్తే మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో అది ఎంక్వైరీ అన్నారని చెప్పినారు. దొంగను పెట్టి దొంగకు తాళా చేతులు ఇచ్చి మేము మొత్తం అంత పారదర్శకంగా జరిగిందంటే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసినాం. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలో ఇట్లా ఉన్నది, ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలో ఇదే వాతావరణం ఉన్నదా? ఇట్లాంటి వ్యవహారాలు ఏమి జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, అన్ని డిస్టిక్లలో సార్. రీసెంట్గా ఈనాడు, వెలుగు పేపర్లలో వచ్చినాయి సార్. ఒక్కొక్క జిల్లాలో దగ్గర 100 కోట్ల దగ్గర ఫ్రాడ్ జరిగింది సార్. వాళ్ళే స్వయంగా రాసిండ్రు 100 కోట్ల పైన ఫ్రాడ్ జరిగింది సార్. ఎట్లా? దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీతక్క గారు కానీ ఎవరు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు సార్. నేను చూపిస్తా. మహిళలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇక ఒక్కొక్క జిల్లాల్లో ఎంతెంత ఫ్రాడ్ జరిగింది. మహిళలు ఏం చేస్తారు అంటే వాళ్ళ పేరుతో తీసుకున్నారు, లేకపోతే ఎవరు చేసినట్టు? అంటే మహిళలు తీసుకొని వీళ్ళు సగం కొంతమంది అధికారులు ఫ్రాడ్ చేసిండ్రు. ఇప్పుడు ఏ రకంగా అయితే శ్రీనిధిని సపరేట్ చేసిండో విద్యాసాగర్ రెడ్డి, అనవసరమైన అపవాదుల నిందలతోనూ సెర్పు వాళ్ళే చేసిందని చెప్పేసి వాళ్ళ మీద నిందలేసి అప్పుడున్న ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అలాంటి పెద్ద పెద్ద పేపర్లో డబ్బులు ఇచ్చి రాయించిన ఈ విద్యాసాగర్ రెడ్డి ఈరోజు అలాంటి కింది స్థాయి అధికారులు తప్పు చేసినప్పుడు ఈయన ఎందుకు చర్యలు తీసుకుంటలేడు? నువ్వు వాళ్ళు తప్పు చేస్తున్నానే నువ్వు సపరేట్ వెళ్ళిపోయినావు, మళ్ళీ వాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చర్యలు ఎందుకు తీసుకుంటలేవు? ఇది పెద్ద వ్యవహారం ఇది. మరి చెప్పేదాని ప్రకారం అయితే చాలా ఇది సీరియస్గా స్టడీ చేయాల్సిన విషయం సార్. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏంది మాకు ఎలక్షన్ లేవు, అది లేదు, ఇది లేదు, ఏదో 2 యూట్యూబ్లో లేకపోతే 2 మైకులు పెట్టుకొని అల్లుతుండ్రు ఇదంతా అని వాళ్ళు అనుకుంటారు. మేము ఇదే లాస్ట్ మూమెంట్లో జనాలను అవేర్నెస్ చేస్తాం సార్. ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడే ఒక్కొక్క వీడియో 70 నుంచి 80 వేల మంది చూస్తారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ని ఇంతమంది అవేర్నెస్ అవుతారు కదా. అవును. లాస్ట్కు మా టార్గెట్ ఏంటంటే అవేర్నెస్ చేస్తాము. 10 ఏళ్ళు సీఎంగా ఉంటామంటున్న రేవంత్ రెడ్డి లాస్ట్ 2 years వరకే ఉంటాడు. ఈ విద్యాసాగర్ రెడ్డిని కానీ ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని కానీ ఈ లాస్ట్ ఎలక్షన్ బిఫోర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు V6 న్యూస్లో చెప్తూ కేసీఆర్ గవర్నమెంట్ అందరినీ ముసలోళ్ళని పెట్టుకున్నాడు, వాళ్ళు అనేక అక్రమాలు చేసారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి రాదు, వాళ్ళ మీద కేసులు పెట్టిన బెయిల్ తొందర వస్తుందన్న సదుద్దేశంతోన వాళ్ళతోన న్యాయపరంగా చర్యలు తీసుకోలేము కాబట్టి ముసలోళ్ళని పెట్టిండు. నేను సీఎం అయినంబడే ఒక్క సంతకంతో వీళ్ళందరినీ బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఇంతవరకు తూతూ మంత్రంగా వాళ్ళని తీసేసిండు. మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేసింది కూడా మన అందరు రెడ్డిలే సార్. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొన్న మళ్ళీ జోగారెడ్డి అనేది మళ్ళీ 1 year ఎక్స్టెన్షన్ చేసిండు. ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిండు. ఇంతకుముందుకు ఆ ఫ్రాడ్ జరిగిందని ఇంతకుముందుకు ఆయన ఆంధ్రాయని పెట్టి సీతక్కనే నాకు ఈయన కావాలని స్వయంగా లెటర్ పెట్టింది సార్. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈయన 10 సంవత్సరాలు ఎట్లుంటామని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు ప్రభుత్వం మీ డిమాండ్ స్పష్టమైంది. మా డిమాండ్ ఏం లేదు సార్, ఈ విద్యాసాగర్ రెడ్డిని ఖచ్చితంగా తొలగించి ఈ జీవో 523ని పారదర్శకంగా నిర్వహించి 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని మీరు ఏదైతే సదుద్దేశంతోనో మీ మానస పుత్రిక మన ప్రాజెక్ట్ ఇదని మీరు రేవంత్ రెడ్డి గారు మీరు పదే చెప్తున్నారో అది నీరుగారే ప్రమాదం ఉంది. ఇది చేయకపోతే మేము ఖచ్చితంగా దీన్ని జనాల్లోకి ఎక్స్పోజ్ చేస్తాము. నేను పదే ఒక నల్లమల్ల బిడ్డగా మీరు నల్లమల్ల పులిని అని చెప్పుకుంటున్నారు, మీరు పిల్లిలాగా ప్రవర్తించకుండా మీరు పులి అయితే ఏదైతే మాట్లాడుతున్నారో మన నల్లమల్ల బిడ్డలుగా నేనేం చెప్తున్నా సార్ అంటే మీరు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండండి. ప్రజాస్వామ్యబద్ధంగా నీకు ఓట్లు వేస్తూ ఉంటారు, కానీ ఇది రాచరికం కాదు సార్. నేను 10 ఏళ్ళు ఉంటా, నేను 5 ఏళ్ళు ఉంటా అని చెప్పడానికి నువ్వు ఇట్లా చేస్తూ దొంగలను పెట్టుకుంటూ నేను మొత్తం ఆడిందే ఆట పాడిందే పాటలాగా వాడుతుంటే మీరు కాలేరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్. శ్రీనిధి సంస్థలో జరుగుతున్న వ్యవహారాలు లోతులోకి వెళ్తున్న కొద్దీ అతను మాట్లాడుతున్న అంశాలు, వ్యక్తీకరిస్తున్న అభిప్రాయాలు ఇవన్నీ మరింత లోతులోకి వెళ్ళి దీనిపైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందేమని అనిపిస్తున్నది. మరి ప్రభుత్వం మరింత అనుమానాలకు అపోహలకు తావివ్వకుండా ఈ మొత్తం సమస్యను పరిష్కారం చూపించి మహిళలకు ఇస్తున్న లేదా మహిళల స్వయం సమృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.